ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన మీద శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు ఎలా మన పట్ల ప్రవర్తిస్తారో అనే విషయాలను ఈనాడు ధ్యానించినట్లయితే, అనేక మంది నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, నా ప్రక్కన ఉన్న వారినే చాలా శ్రద్ధగా పరామర్శిస్తూ ఉంటారు, అన్నీ వారికే చెప్తూ ఉంటారు అని లోపల కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటారు. అంత మాత్రాన నీవు దేవుని దృష్టిలో మరువబడలేదని గుర్తుంచుకో ప్రియ సహోదర సహోదరి. నీవు బలహీనుడవు, బలహీనురాలివి కావచ్చు, అమాయకుడవు, అమాయకురాలివి కావచ్చేమో, కానీ మన దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను మరువను అంటున్నారు. మనుషుల జ్ఞాపకాలలో నీవు మరువబడి ఉండవచ్చేమో, కానీ నీ యేసయ్య నిన్ను ఎన్నటికీ నీ మరచిపోక తన అరచేతిలో చెక్కుకొని ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయనకు నీ మీద శ్రద్ధ కలదు. అలనాడు ధనవంతుడైన జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరేను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము అని పేరు పెట్టి పిలిచెను. కాబట్టి ఆయన కొద్దిసేపు నీ మీద శ్రద్ధ చూపి మరో వ్యక్తి వైపు వెళ్ళేవారు కాదు. నీ హృదయ తపనను, నీ దాహమును ఆయన ఎరిగి ఉన్నారు. గనుకనే యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం 3వ వచనాల్లో గమనిస్తే, నేను నా గొర్రెలను ఎరుగుదును అని వ్రాయబడి ఉన్నది. కనుక ఈ దినాన మన మీద శ్రద్ధ నిలిపి ఉన్నటువంటి దేవుని మీద మనము కూడా ఆనుకొని జీవించుటకు ప్రార్థనలో ఏకీభవిద్దామా? ప్రేమాస్వరూపి కనికరములు గల దేవాని పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం నాయనా. ఈ దినాన ఎందరైతే నేను ఎవరి జ్ఞాపకాలలో లేను, నాకు ఎవరు బాధ్యతలు అప్పగించుట లేదు, ఎవరు నన్ను పరామర్శించుట లేదని, నా మీద ఎవరికి శ్రద్ధ లేదని లోపల మౌనముగా రహస్య కన్నీళ్లతో బాధపడుతూ కనబడక కృంగిపోతూ ఉన్నారో వారందరి మీద దేవా ఇది నా శ్రద్ధ నిలిపి వారి నీతికి తగినట్లుగా నివాస స్థలమును వర్ధిల్ల చేసి అభివృద్ధి పదములో నడిపించి మీ రాజ్యవారసులుగా మార్చమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.